సో ఈటెల రాజేందర్ ఈ పేరు చెప్పంగానే తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకు ఉన్న వాళ్ళు కూడా గుర్తుపడతారు. ఎందుకంటే కేసీఆర్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు ఏంది సంపాదించుకున్నాడు, అంత ఖ్యాతి సంపాదించుకున్నాడు, అంత ఇమేజ్ సంపాదించుకున్నాడు ఆయన ఈటెల రాజేందర్. అయితే తర్వాత కాలంలో కొన్ని రకరకాల కారణాలతో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావడం, భారతీయ జనతా పార్టీలో పోవడం, ఇవన్నీ జరిగినాయి కదా. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో అనేక గాసిప్స్, రూమర్స్ చాలా వరకు వచ్చినాయి. ఈటెల రాజేందర్కు కావాలని పార్టీకి వెన్నుపోటు కొడదాం అనుకున్నాడు కాబట్టి ఆయన బయట పంపించిన కొందరు, లేదు ఆయనకు అన్యాయం చేశారు కాబట్టి ఆయన బయటకు వచ్చిన కొందరు, ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా కాంగ్రెస్ లో పోతాడు, లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ లకే పోతాడు, ఇట్లా రకరకాల ప్రచారాలు అయితే కొనసాగినాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ఈటెల రాజేందర్ వాస్తవానికి నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను ఏ పార్టీలకు పోతలేను, కండువాలు మార్చినంత ఈజీగా నేను పార్టీలు మారలేను, చొక్కాలు మార్చినంత ఈజీగా నేను పార్టీలు మార్చలేను, నేను మారవా, ఏ సందర్భంలో నేను పార్టీ మారాల్సి వచ్చిందో తెలంగాణ సమాజం చూస్తాను ఇక్కడ చాలా ముచ్చట చెప్పిండు. అయితే ఆ ముచ్చటను ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది కొన్ని పోస్టులు పెట్టిరు నిన్న. ఎందుకంటే ఆయన తేల్చేసిన కదా, ఇక బీఆర్ఎస్ లకు పోతలేను అని తేల్చేసిన తర్వాత వాళ్ళు అక్కసు వెళ్ళగక్కారు. మళ్ళీ మొన్నటిదాకా ఏం చేశారు, ఈటెల రాజేందర్ వస్తే తప్పే ఉంది, ఏ సూపర్ తోపు బీజేపీలో ఏం లేదు అని చెప్పేసి ఒక రకంగా ఆశావాహులు ఉన్నారు మొన్నటిదాకా. ఏంది నిజంగానే వస్తాడేమో మళ్ళీ బీఆర్ఎస్ లకి అన్నట్టుగా. ఆయన నిన్న తేల్చేసరికి ఆగమవుతారు. ముచ్చట ఏంటంటే ఈటెల రాజేందర్ ను బుక్ చేసినారు రేవంత్ రెడ్డి. రాజేందర్ నువ్వు టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2వి, నువ్వు పార్టీని చీల్చి బయటకు వచ్చేయి, మనం ఇరువురం కలిసి కొత్త పార్టీ పెడదామని నమ్మి పలికిండు రేవంత్ రెడ్డి అట. ఈటెల రాజేందర్ నువ్వు నెంబర్ 2వి పార్టీలా, నువ్వు పార్టీని చీల్చి బయటకు రా, ఇద్దరం కలిసి ఒక పార్టీ పెడదాం అది అని చెప్పి నమ్మించి తర్వాత మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్కు 90% మంది కేసీఆర్ వాకులలో వేరట. పోయి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు నేను కేసీఆర్ చెప్పినట్ట. ఇక ఈటెల రాజేందర్కి ఇట్లా వెన్నుపోటు పడితే కరెక్ట్ కాదని ఆయన బయటకు నెట్టేసిండు. అందుకే ఈయన పార్టీ నుంచి బయటకు పోయాడు అనేది వీళ్ళ పోస్ట్ యొక్క ఉద్దేశం. ఇంత బాగా రాసిరు కదా, ఇది ఎప్పుడు రాసిరు, నిన్న మొన్న రాసిరు, ఒక 2-3 గంటల కింద ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ అనంతరం. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి పాపం బీఆర్ఎస్ ల పరిస్థితి ఎట్లయిందంటే రేపు పొద్దుగాల ఈటెల రాజేందర్ నిజంగానే బీఆర్ఎస్ లకు పోయింది అనుకుందాం, మళ్ళా అప్పుడు ఏం చేస్తాడు, ఈ పోస్ట్ డిలీట్ చేస్తాడా? లేదు. అప్పుడు ఏమంటాడంటే ఈటెల రాజేందర్ తోపు తురుము, నిజంగానే తెలంగాణ ఉద్యమకారుడు, బీజేపీలో అన్యాయం జరిగింది, అప్పుడు కావాలని పార్టీ నుంచి బయట తీసుకపోయారు వేరే వాళ్ళు, ఆయన తప్ప ఆయన తెలుసుకున్నాడు, బాధపడ్డాడు కేసీఆర్ గురించి, ఈటెల రాజేందర్ కంటే తోపు తురుము ఎవరు లేరు అని మళ్ళీ పోస్ట్